మధ్యన బగ్గ ట్రెండింగ్లో ఉన్న పదం ఏందయ్యా అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం. వాట్సాప్ వాడకం బగ్గ పెరిగిపోవడంతో అందరికందరూ గ్రూపులు అయ్యిండ్రు. దాంట్లో సార్లను యాడ్ చేసి ఎప్పుడు కలుసుకుందాం ఎప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకుందాం ఇదే కథ. చాలా మంది ఏండ్ల నుంచి కలవనోళ్ళు కలిసిపోతున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ కూడా ఈ బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టిండ్రు. మరి వాళ్ళు ఎప్పుడు 10th చదివిండ్రో అడిగి ఆ వార్తలకు పోయేద్దాం పాండ్రి. అక్క మస్తు ఖుషీలు ఉన్నది కదా, డాన్స్ కుమ్ముడు గుమ్మేస్తున్నది. మరి మామూలు సంతోషమా? ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళే. అగో మీరెందుకు అక్క ఈ అక్క లెక్క డాన్స్ వేయట్లేరు? వెయ్యండి. ఇక అక్కలు డాన్స్ చేసినాక అన్నలు ఊరుకుంటారా? అన్నలు మీరు కూడా ఒక ట్రెండింగ్ పాట పెట్టుకోనరా. ఇక ఒక పోతమేంది అన్న, మంచిగా వేస్తున్నావు, వెయ్యి. చిన్నప్పుడు సిగ్గుపడేసినావో లేదో ఇప్పుడన్నయ్య రాదే. ఇగో ఈ అన్న అందుకున్నాడుగా. హైదరాబాద్లో 1992లో 10వ తరగతి చదివిన బ్యాచ్ అట వీళ్ళంతా. అందరు కలిసి వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని మస్తు కష్టపడి ఒక్కొక్కరిని జమ చేస్తే ఇగో ఇంతమంది వచ్చి ఇంత సక్సెస్ అయిందట ప్రోగ్రామ్. చెప్పవే అన్న, ఏడికెంచి వచ్చినావు నువ్వు? నా పేరు ఓంప్రకాష్ షూట్ల, నేను ఐర్లాండ్ నుంచి రావడం జరిగింది. ఓరు నాయను, ఐర్లాండ్ నుంచి వచ్చినావు. మరి చిన్నప్పటి దోస్తులను చూస్తే ఏమనిపించింది? వెనక్కి వెళ్ళడము, అప్పటి గుర్తులు తెచ్చుకోవడము, అందరూ వాళ్ళ ఫేసులు కూడా గుర్తులేవు కానీ ఇప్పుడు రీకలెక్ట్ చేసుకోవడం. మరి కాదా 32 ఏండ్లంటే అందరికి పెళ్లిళ్ళాయే, మీ పిల్లలకు పెళ్లిళ్ళయి, వాళ్ళకు పిల్లలాయే. మరి నువ్వెంత దూరం నుంచి వచ్చినవే కాక? నేను లండన్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ ఆదిత్య వచ్చేసి అమెరికా నుంచి, అలాగే అమెరికా నుంచి, ఐర్లాండ్ నుంచి ఓంప్రకాష్, అందరం కలిసి వచ్చాం. స్థితిలో ఉండడానికి వాళ్ళు కారణమయ్యారు. నిజంగా చాలా వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ. చిన్నప్పుడు ఎవరెవరు కొట్టుకున్నది, ఎవరెవరు తిట్టుకున్నది, ఎవరు ఏ సబ్జెక్టు మంచిగా చదివేది అంతా యాద్ చేసుకొని జోకులు చేసుకొని అట్లనే గురువులకు సన్మానం చేసి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఇగో ఇంత సక్కదనంగా చేసుకున్నారు. కానీ 32-33 ఏండ్లకు కలుసుకున్నాడు అంటే మామూలు ముచ్చట కాదు పోండి.